హలో గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో జెన్యూన్ ఎర్నింగ్ మెథడ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి 100% వర్క్ అవుతుంది. సో నేను చెప్పేది మాత్రం క్లియర్గా వినండి అండ్ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు. సో మధ్యలోనే స్టక్ అయిపోతారు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఏది ఎక్కడ నుండి తీసుకోవాలి అని చెప్పేసి. సో దీంట్లో వచ్చేసి చాలా సైట్స్ యూస్ఫుల్గా ఉంటాయి. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇది వచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ పక్కన నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి pixels.com. నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను, మీరు చూసేసుకోవచ్చు. pixels.com అని సెర్చ్ చేసేయండి గూగుల్లో. సో ఈ వర్క్ వచ్చేసి మీరు మొబైల్లో చేసుకోవచ్చు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేయొచ్చు. సో ఏది ఉంటే దాంట్లో చేసేసుకోవచ్చు, నో వరీస్. మొబైల్లో తప్పకుండా చేసేసుకోవచ్చు మొబైల్ ఉన్న వారికి. అండ్ ఇది వచ్చేసి pixels.com అని సెర్చ్ చేసేసాక దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు ఫ్రీగా తీసేసుకోవచ్చు. ఏ ఫొటోస్ అయినా సరే, ఏ వీడియోస్ అయినా సరే. ఇక్కడ వచ్చేసి సెర్చ్ చేసేయండి. నేను చెప్పినట్టుగా నాకు ఇప్పుడు వచ్చేసి డాగ్ ట్రైనింగ్ వీడియోస్ కావాలి, నేను సెర్చ్ చేస్తున్నాను. సో డాగ్ ట్రైనింగ్ వీడియోస్ అని సెర్చ్ చేయగానే ఇలా వచ్చాయి వీడియోస్ వచ్చేసి ఫొటోస్. ఇక్కడ వచ్చేసి వీడియోస్ పైన క్లిక్ చేసేస్తే సో వీడియోస్ వచ్చేసాయి. సో వీటితో ఏం యూజ్ ఉంటుంది అని చెప్తాను. సో ఈ డాగ్ ట్రైనింగ్ వీడియోస్ వచ్చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక డాగ్ ఉంది. సో ఇది వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేయండి, డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది, మీరు చూసేసుకోవచ్చు. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా డౌన్లోడ్ సింబల్. సో ఓకే, డౌన్లోడ్ అయిపోయింది అంతే. జస్ట్ దీనిపైన క్లిక్ చేసేయండి, ఇలా డౌన్లోడ్ చేసేసుకోండి. దాట్స్ ఇట్. సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోకి వచ్చేసి సౌండ్ ఉంటుంది, వితౌట్ సౌండ్ ఈ వీడియో వచ్చేసి. సో సౌండ్ కావాలి కాబట్టి మనకు వచ్చేసి japsplat.comకి వెళ్ళిపోదాం. స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది, japsplat.com. ఇక్కడ వచ్చేసి ఫ్రీ సౌండ్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైనకి వెళ్తే ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ ఏం కావాలో తీసేసుకోవచ్చు. మీరు వచ్చేసి సెర్చ్ చేసేయండి మీకు ఎలాంటివి కావాలో అలాంటివి. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీస్ కూడా ఉన్నాయి, కేటగిరీస్ కూడా చూసేసుకోవచ్చు మీకు ఎలాంటివి కావాలంటే అలా. సో వచ్చేసి డౌన్లోడ్ చేసేసుకోండి. ఇవి వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ, ఇవి వచ్చేసి రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ డౌన్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి వీడియోస్ డౌన్లోడ్ చేసేసుకోండి పిక్సెల్స్ నుండి, అండ్ ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ డౌన్లోడ్ చేసేసుకోండి. అండ్ నేను ఎలా ఎడిట్ చేయాలి, ఇవి ఎక్కడ యూజ్ చేయాలని కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ చేసేసుకున్నాక మీరు వచ్చేసి వీడియో అండ్ మ్యూజిక్ కంబైన్ చేయాలి. కంబైన్ ఎక్కడ చేయాలి అంటే నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేసేస్తున్నాను. మొబైల్లో యాప్స్ వచ్చేసి ఫ్రీగా ఉంటాయి, వీడియో ఎడిటర్స్. విఎన్ వీడియో ఎడిటర్ లేదా కైన్ మాస్టర్ యూజ్ చేయొచ్చు, లేదా పవర్ డైరెక్టర్ యూజ్ చేయొచ్చు. సో ఈ 3 ఫ్రీగా ఉంటాయి కంప్లీట్లీ. ఈ మూడిట్లలో మీరు వచ్చేసి సౌండ్ అండ్ ఇందాక డౌన్లోడ్ చేసుకున్న వీడియోస్ వచ్చేసి 2 కంబైన్ చేసేయండి. కంబైన్ చేసేసాక ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతే డాగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేసి సెర్చ్ చేసేయండి. మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసేసాక ఇక్కడ వచ్చేసి 11 బెస్ట్ డాగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడికి వెళ్ళిపోతాం మనం. సో ఇక్కడికి వెళ్ళిపోయాక సో దీంట్లో వచ్చేసి 11 సైట్స్ ఉంటాయి. 11 వాటి నుండి 11 అవసరం లేదు, మనకు ఒక్క అఫిలియేట్ లింక్ వస్తే సరిపోతుంది. అఫిలియేట్ లింక్ అంటే ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ని మనం వచ్చేసి ప్రమోట్ చేస్తే మనకు వచ్చేసి కమిషన్ వస్తుంది. సో ఈ చూవి.com అఫిలియేట్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది కదా. సో ఇంకా ఇలా ఉంటాయి, ఇది ఒకటే కాదు. ఎఫ్ఐ స్మార్ట్ డాగ్ కాలర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉంది. అండ్ వచ్చేసి ఇలా 11 ఉన్నాయి ఈ సైట్లో వచ్చేసి. సో ఇంకా మీరు వేరే సైట్ చూస్ చేసుకుంటా అంటే ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వెళ్ళిపోతే యూఆర్ఎల్ చూవి అఫిలియేట్ ప్రోగ్రామ్ కనిపిస్తుంది కదా. సో వచ్చేసి ఇది దేని గురించో చూడాలి ఫస్ట్ మనం ఇవ్వాలి కాబట్టి. సో చూవి.com అఫిలియేట్ ప్రోగ్రామ్ అంటే సో ఇది వచ్చేసి ఫుడ్ అండ్ ట్రీట్స్, పెట్ ఫుడ్స్ అండ్ ట్రీట్స్ అని ఇచ్చేసారు. సో ఇది దీనికి యూజ్ ఉంటుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ చూవి అఫిలియేట్ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేసేస్తే మీరు వచ్చేసి వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా చూవి.com వెబ్సైట్కి వెళ్ళిపోతారు. సో దీంట్లో మనం వచ్చేసి సైన్ అప్ అవ్వాలి, అఫిలియేట్కి అప్రూవల్ పెట్టుకోవాలి. అప్రూవ్ అయిపోయిన తర్వాత సో అఫిలియేట్కి అప్రూవల్ ఎలా పెట్టుకోవాలి అంటే జాయిన్ ద చూవి అఫిలియేట్ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్ ఫిల్ చేసేయండి, నో ప్రాబ్లం. ఫామ్ ఫిల్ చేసేసాక మీకు వచ్చేసి అప్రూవ్ అయితే మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ద్వారా మీరు వచ్చేసి మళ్ళీ డాష్ బోర్డ్కి వచ్చేస్తే లింక్ ఉంటుంది డాష్ బోర్డ్లో వచ్చేసి. సో ఇప్పుడు వచ్చేసి చూపిస్తే చూడండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి వై జాయిన్ ఉంది, ఎర్నియే ఈ అమ్మ.
సో, ఈ సైట్‌లో చూసేసుకోవచ్చు మీరు. వై జాయిన్ అని కనిపిస్తుంది కదా! ఎర్న్ ఏ 4% కమిషన్ ఆన్ బోత్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ క్యూఏ కస్టమర్ ఆర్డర్స్ అని ఇచ్చారు. సో, న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ సో, దీంట్లో బెనిఫిట్ ఏంటి చెప్పనా? సో, ఇప్పుడొచ్చేసి వాళ్ళొక ప్రొడక్ట్ బై చేశారనుకోండి డాగ్ ఫుడ్ అంటే ఇప్పుడు డాగ్‌కి ఫుడ్ అవసరం ఉందంటే వాళ్ళు బై చేస్తారు. మళ్ళీ అదే ఫుడ్ కావాలంటే మళ్ళీ దాంట్లో నుండి అదే లింక్ నుండి బై చేస్తారు తప్పకుండా. ఒకవేళ డాగ్‌కి ఆ ఫుడ్ నచ్చినట్టయితే. సో, మళ్ళీ మీకొచ్చేసి 4% కమిషన్ ఒస్తుంది. సో, ఫస్ట్ న్యూ అండ్ ఎగ్జిస్టింగ్ బయర్స్ అంటే న్యూ కస్టమర్స్‌కి మీకు 4% కమిషన్ ఒస్తుంది. అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌కి మీకొచ్చేసి 4% కమిషన్ ఒస్తుంది. సో, ఇదొచ్చేసి దీంట్లో నుండి బెనిఫిట్ మీరు గెయిన్ చేసేసుకోవచ్చు. అండ్ గెట్ 1:1 సపోర్ట్ ఫ్రమ్ అవర్ డెడికేటెడ్ ఇన్ హౌస్ అఫిలియేట్ టీమ్ అని ఇచ్చారు. సో, వీళ్ళ నుండి సపోర్ట్ ఉంటుంది. వి స్టాక్ 2000+ బ్రాండ్స్ ఫీచరింగ్ పాపులర్ పెట్ సప్లైస్ టు ఎట్ ఏ గ్రేట్ వాల్యూ అని ఇచ్చారు. 2000+ బ్రాండ్స్ సప్లై చేస్తారు వీళ్ళు. అండ్ రిసీవ్ రెగ్యులర్ న్యూస్ లెటర్స్ అని ఇచ్చారు. ఇట్స్ ఫ్రీ అండ్ ఈజీ టు జాయిన్ అని ఇచ్చారు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ నేను చెప్పేది. ఇక్కడ కూడా మీరు డబ్బులు పే చేయని అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి అప్లై టు పార్ట్నరైజ్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేసాక మీకు ఒక ఫామ్ వస్తుంది. ఫిల్ చేసేయండి ఫామ్. ఇది ఒక్క సైట్ అనే కాదు, మీకు ఇష్టమైన సైట్ మీరు చూస్ చేసేసుకోవచ్చు. సో, ఇందులో వచ్చేసి 11 సైట్స్ ఉన్నాయి. ఒక్క సైట్‌లో మీరు అప్రూవ్ అవ్వలేదు అనుకోండి. సో, ఈ 11 సైట్స్‌లో మళ్ళీ ఇంకో సైట్ చూస్ చేసేసుకోండి. డాగ్ మెడ్ లేజర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది. సో, దీనిపైన క్లిక్ చేసేస్తే వీళ్ళ సైట్‌కెళ్ళిపోతారు. సో, 10% పర్ సేల్ అని ఇచ్చారు. 10% వస్తుంది. సో, ఈపీసీ మీరు చూసేసుకోవచ్చు. 10% అంటే ఎంతనో. అండ్ ఈ చూయికి చూపిస్తాను. 4% అంటే సో, కుకీ డ్యూరేషన్ అని ఇచ్చారు. సో, ఇవ్వలేదు చూయికి. సో, ఇక్కడొచ్చేసి మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రెస్ ఇవ్వండి. కరెక్ట్‌గా ఇవ్వండి. ఎందుకంటే మీకొచ్చేసి అప్రూవ్ అయితే వీళ్ళు మెయిల్‌గా పంపిస్తారు. మీరు అప్రూవ్ అయింది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేయండి. యూజర్ నేమ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇవ్వండి. కన్ఫర్మ్ చేసేయండి. అడ్రెస్ ఇవ్వండి. అండ్ ఎక్స్‌ట్రా టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేసేయండి. ఫార్మ్ వచ్చేసి సబ్మిట్ చేసేసాక మీకు అప్రూవ్ అయితే మీకొచ్చేసి మెయిల్‌కొస్తుంది అప్రూవ్ అయిందని చెప్పి. మెయిల్‌కొచ్చేసాక మీరు డైరెక్ట్ దాంట్లో లింక్ ఇస్తారు. లేదంటే సైట్‌కొచ్చేసి మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా! యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అయిపోండి సైట్‌కొచ్చేసి. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు అఫిలియేట్ లింక్ తీసేసుకోవచ్చు దీని నుండి. మీకు ఇంకా ఈ అఫిలియేట్ లింక్ తీసుకోవడం రాకపోతే మీరొచ్చేసి నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు డైరెక్ట్‌గా పర్సనల్‌గా టెక్స్ట్ చేస్తే నేనొచ్చేసి క్లియర్ చేసేస్తాను డౌట్. సో, మీ క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అఫిలియేట్ లింక్ ఎక్కడ ప్లేస్ చేయాలి? వీడియో చేయమన్నారు. వీడియో ఎక్కడ పెట్టాలి అనే డౌటొస్తుంది. సో, ఇప్పుడొచ్చేసి మనం వీడియో ఎక్కడ పెట్టాలి అనే దానికెళ్ళిపోతే సో, యూట్యూబ్‌కెళ్ళిపోదాం. యూట్యూబ్‌లో వచ్చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ ఎలా చేస్తారో నేను చూపిస్తాను ఇప్పుడొచ్చేసి. సో, ఇక్కడ మీకు బ్యానర్ కనిపిస్తుంది కదా! బ్యానర్ క్రియేట్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానెల్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒక వీడియో చేశాను. వీడియో లింక్ వచ్చేసి కావాలంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. మీరు చూసేసుకోవచ్చు. బ్యానర్ క్రియేట్ చేయడం చెప్పాను. అండ్ వచ్చేసి బ్యానర్ ఎలా క్రియేట్ చేస్తారంటే కంప్లీట్‌లీ డాగ్ గురించి కాబట్టి డాగ్ ఇక్కడ వచ్చేటట్టు పెట్టేసుకోండి. యానిమల్స్ ఉంటాయి దాంట్లో వచ్చేసి. క్యాన్వాలో ఎడిట్ చేశాను నేను. అండ్ ఇక్కడొచ్చేసి లోగో క్రియేట్ చేసేసుకోండి నార్మల్‌గా ఒకటి. అండ్ లోగో క్రియేట్ చేసేసుకున్నాక ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ అండ్ మొబైల్‌లో కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసేయండి. అప్‌లోడ్ వీడియో పైన క్లిక్ చేసేయండి. అప్‌లోడ్ వీడియో పైన క్లిక్ చేసేస్తే మీరిందాక క్రియేట్ చేసిన వీడియో ఉంటుంది కదా! వీడియో వచ్చేసి తీసేసుకోండి. వీడియో వచ్చేసి తీసేసుకున్న ముందు వీడియో ఎడిట్ చేసేటప్పుడు చెప్తాను. సో, వీడియో ఎడిట్ చేసేటప్పుడు బై లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అని పెట్టేసేయండి. ఖచ్చితంగా బై లింక్ ఇన్ డిస్క్రిప్షన్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఎందుకంటే వాళ్ళకి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉన్నట్టు తెలీదు కాబట్టి. సో, డాగ్ ట్రైనింగ్ వీడియోస్ పెడతారు. మ్యూజిక్ యాడ్ చేస్తారు ఓకే. బై లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఒక ట్యాగ్ ఇచ్చేసేయండి. కింద ట్యాగ్ ఇచ్చేసి అది ఫుల్ వీడియో ఉండేలాగా చూసేసుకోండి. అండ్ దాంట్లో ఎడిట్ చేసే దాంట్లో క్లియర్‌గా ఉంటుంది. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు స్క్రీన్‌షాట్ పంపించో లేదంటే కనెక్ట్ అవ్వో మీరొచ్చేసి డౌట్స్ క్లారిఫై చేసేసుకోవచ్చు నాతో. సో, పర్సనల్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేసాను. సో, ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ పైనకెళ్ళిపోతే డైరెక్ట్‌గా మీకు వీడియో ఫైల్ వస్తుంది. సో, వీడియో ఫైల్ ఒకటి యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేనొచ్చేసి. సో, మీరు చూసేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి వీడియో ఏదైనా ఒక వీడియో యాడ్ చేసేసాను నేను. ఈ వీడియో యాడ్ చేసేసాను. సో, ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వండి. టైటిల్ నార్మల్‌గా ఏమిస్తారంటే నార్మల్‌గా ఇచ్చేసేయండి. డాగ్ ట్రైనింగ్ వీడియోస్ అని చెప్పేసి ఏదో ఒకటి ఇచ్చేసేయండి. నార్మల్‌గా ఇచ్చేసి ఆహ్ సో, నార్మల్‌గా ఏదో ఒక డాగ్ నేమ్ ఇచ్చేసేయండి. ఇప్పుడొచ్చేసి ఒక డాగ్ నేమ్ చెప్తాను. వేలర్ డాగ్ ట్రైనింగ్ వీడియో ట్యుటోరియల్ హౌ టు ట్రైన్ ఎ డాగ్ ఎట్ హోమ్
ఇలా ఇచ్చేసేయండి నార్మల్‌గా టైటిల్ వచ్చేసి. అండ్ 5 డాగ్ ట్రైనింగ్ టిప్స్ అండ్ సీక్రెట్స్ ఇన్ 5 మినిట్స్, స్మార్ట్ డాగ్ ట్రైనింగ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి ఈ టైటిల్ వచ్చేసి. సో, ఖచ్చితంగా డాగ్ ట్రైనింగ్ అనే వర్డ్ మాత్రం దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అండ్ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి టైటిల్‌ని కాపీ పేస్ట్ చేసేసుకోండి డిస్క్రిప్షన్‌లో. చేసేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి చూవీ నుండి తీసుకుంటాం కదా! చూవీలో వచ్చేసి మనం నార్మల్‌గా దీంట్లో ఫుడ్‌కి రిలేటెడ్‌ది ఉంటది కాబట్టి హ్యూజ్ రేంజ్ ఆఫ్ పెట్ ఫుడ్స్ అండ్ ట్రీట్స్ అని ఇచ్చేసి, సో ఇక్కడొచ్చేసి చువి నుండి మనకి అఫిలియేట్ లింక్ వస్తుంది కదా! అఫిలియేట్ లింక్ వచ్చేసి దీంట్లో పేస్ట్ చేసేయండి. డిస్క్రిప్షన్‌లో అఫిలియేట్ లింక్ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసేసాక థంబ్‌నెయిల్ ఎలా చేయాలి అనేసి నేను క్యాన్వా అండ్ ఫైవర్ అని ఒక థంబ్‌నెయిల్ పెట్టేసి దాంట్లో చేసేసాను. క్యాన్వాలో ఎలా చేసేసుకోవాలి థంబ్‌నెయిల్ అని చెప్పేసి. సో, ప్లే లిస్ట్‌కొచ్చేసి ప్లే లిస్ట్ అవసరం లేదు. అండ్ ఇక్కడొచ్చేసి చూసేసుకోవచ్చు. నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టేసేయండి. పెట్టేసేసాక ఇక్కడొచ్చేసి అప్‌లోడ్ చేసేయండి వీడియో వచ్చేసి. సో, వీడియో ఎలిమెంట్స్‌కొస్తుంది. వీడియో ఎలిమెంట్స్ ఏముండవు. అండ్ చెక్స్‌కొస్తుంది. చెక్స్ ఏమి ఉండవు. అండ్ విజిబిలిటీ వచ్చేసి పబ్లిక్ పెట్టేసుకోండి. పబ్లిక్ పెట్టేసుకొని వీడియో వచ్చేసి అప్‌లోడ్ చేసేయండి. బై లింక్ ఇన్ డిస్క్రిప్షన్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియోలో వచ్చేసి ట్యాగ్ అంటే ఒక చిన్నగా కింద ఇచ్చేసేయండి. బై లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి. అండ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేయడం మర్చిపోకండి. అదే డిస్క్రిప్షన్ మళ్ళీ వేరే వీడియోస్ కూడా కాపీ పేస్ట్ చేసేసుకోవచ్చు మీరు. నో ప్రాబ్లమ్. మీరు చేసే వర్క్ ఏం లేదు. దీంట్లో వీడియోస్ క్రియేట్ చేయనవసరం లేదు. ఏది లేదు. జస్ట్ మీరు పిక్సెల్స్‌లో వీడియోస్ తీసేసుకోండి. జెప్స్‌ప్లట్ నుండి ఆడియో తీసేసుకోండి. 2 కంబైన్ చేసేయండి. బై లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అని పెట్టేసేయండి. యూట్యూబ్‌లో వచ్చేసి అప్‌లోడ్ చేసేయండి. డిస్క్రిప్షన్‌లో ఈ చువి లింక్‌ని అఫిలియేట్ లింక్‌ని ప్లేస్ చేయండి. ఒక్కసారి అఫిలియేట్ లింక్ వస్తే అది ఎక్కడైనా నోట్ ప్యాడ్‌లో పేస్ట్ చేసుకొని పెట్టేసుకోండి అంతే. సింపుల్ వర్క్. మీరేం చేయనవసరం లేదు. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దీనికి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. డైలీ హాఫ్ అన్ అవర్, డైలీ 1 వీడియో పెట్టేసేయండి. డైలీ 1 వీడియో పెట్టేసేయండి. డైలీ 1 వీడియో పెట్టేసాక మీకు యూట్యూబ్‌లో ఒక 2 వీడియోస్ పెట్టగానే మీకొచ్చేసి వ్యూస్ రావు. మీకొచ్చేసి అమౌంట్ రాదు ఎక్కడి నుండి. సో, కన్సిస్టెంట్‌గా ఉండి వర్క్ చేస్తా అంటేనే యూట్యూబ్‌లో వర్క్ చేయండి. లేదంటే లైక్ తీసుకోండి ఈ వర్క్ వచ్చేసి. అండ్ దీంట్లో కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తేనే మీకొచ్చేసి 100% జెన్యూన్‌గా పే ఔట్ వస్తుంది. చువి నుండి మీరొచ్చేసి డైరెక్ట్ పేపాల్ ద్వారా లేదంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవచ్చు అఫిలియేట్ ప్రోగ్రామ్. దీనికే వస్తుంది పేమెంట్ వచ్చేసి. మీరెక్కడికో వెళ్తుందనుకోకండి. చువి మీకొచ్చేసి డాష్‌బోర్డ్ వస్తుంది కదా! అఫిలియేట్ డాష్‌బోర్డ్. అఫిలియేట్ డాష్‌బోర్డ్‌కొచ్చేసి మీకు పేమెంట్ వస్తుంది. మీరొచ్చేసి దాన్ని తీసేసుకోవచ్చు అమౌంట్‌ని. సో, జస్ట్ కమిషన్ కాబట్టి దీంట్లోనే ఇస్తారు. సో, ఈ పాస్‌వర్డ్ అండ్ యూజర్ నేమ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టేసుకోండి. సో, ఇదండి మ్యాటర్. సో, అర్థమైందనుకుంటున్నాను క్లియర్‌గా. సో, అర్థం అవ్వకపోతే వీడియో రిపీటెడ్‌గా చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్‌గా. అండ్ నేనొచ్చేసి క్లియర్ చేసిస్తాను. మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ. అండ్ తప్పకుండా మాత్రం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మర్చిపోకండి.